సినిమా ఒకసారి పైన చూడు. తాడు పట్టుకోలే పిల్లలు, తాడు పట్టుకోలే మనం ఆడి వరకు వస్తావా మీరు రెడీ పెట్టుకోండి. నువ్వు గట్టిగా ఉన్నా నువ్వు సారమ్మడు నాకు తాడు ఉంది, నీకేం లేదు దాడుతుంది. ఓకే ఒక ఇద్దరు పట్టుకోండి ఎన్నికలా అది కూడా గట్టిగానే ఉంది. అది అది నేను ఎట్లా అడుగు కడిగి నుంచి పైకి రాడు కడిగి ఉన్నా కానీ పైకి రానా రాయి సపోర్ట్ ఉంది మెల్లవు. నేను మోతేవారని అందుకొరకే అన్నారు. మమ్మల్ని బాయిలో తీసి నువ్వు ప్రశాంతంగా ఆడాలి. కట్టే ఒకటి ఉండగా ఇక్కడ ఇంకోటి ఇప్పుడు ఇంకో మాట కట్టాలి. బయలుదేరి బర్త్డే సొరంగాలు చేసుకున్నాను. ఇట్లా ఉండాలి, ఇట్లా ఇట్లా ఈ పెద్దకట్టే తీసుకుని పైన చదివారు స్లో స్లో టైట్ కావాలి. దూరం నడి ఇంకటి మనకు ఆయుధం కావాలి. ఆగు ఎన్నికోండి ఆగురా 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 ముందర పోదు తొందర ముందర ముసలి ముందర 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 కుమార్ కుమార్ ముందర ముందర వెరీ గుడ్ వెరీ గుడ్. తీపేనా సరే పని చేయండి. ట్రాక్టర్ కట్టమని వెళ్ళేవా కొద్ది కొద్దిగా గుండాలి. మనం దాన్ని కాపాడడానికి వచ్చినాం. అవునా? ఇంతసేపు కష్టపడి దానికి ఏమైనా అయితే మళ్ళీ అందరికి బాధ అనిపిస్తుంది. కొద్దిగా నేను చెప్పినట్టు నేను అప్పుడే ఇట్లా అన్నప్పుడు గుంజాలి, ఇట్లా అంటే ఆగదు, ఇట్లా అన్నప్పుడే గుంజాలి. ఓకే ఓకేనా? మెల్లగా రాయి మెల్లగా ఉందండి. ఉందండి నువ్వు చిడ్సండి. మెల్లగా ఉందండి మెల్లగా 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 ఉందండి. అదే
ఒకసారి ఇట్లా వచ్చిపోతే షాప్ ఉంది షాప్ పెద్దవాడని చర్లా అంట మళ్ళీ మీరే రావాలి సార్. ఇంకా ఆడ కుంటలు అయితే 1 రూపాయలు నీళ్ళ కొద్ది ఇబ్బంది. ఇట్లా తెలియదు ఏం కాదు. అరే ఆగండి రా. కింద పడితే మెలంగా ఓ మావా మెల్ల బాబు గట్టిగా మాట్లాడు. పెద్దగూడెం గ్రామ ప్రజలు కొంతమంది కాల్ చేసి ఇక్కడ ఒకటి పెద్దగూడెం శివారులో ఒక బావిలో ఒక ముసలి ఉంది, దానివల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు విలేజర్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతోనే స్నేక్ ఫ్రెండ్ సొసైటీ ఆయన కృష్ణసాగర్కు నిన్న ఫోన్ చేసి అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేసి దాన్ని రెస్క్యూ చేయాలని నేను ఆ కోరిక మేరకు ఈరోజు సాగర్ వచ్చాడు. అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్. ఓకే అండి, నమస్కారం. నిన్న మా వనపర్తి గౌరవ రూరల్ ఎస్ఐ గారు విష్ణు సార్ గారు నిన్న ఫోన్ చేయడం జరిగింది. గ్రామస్తులు మరియు గ్రామ సర్పంచ్ గారు కూడా ఒక బావిలో ముసలు ఉంది, నీళ్లు తాగడానికి పోతే గొర్రెలను పశువులను మరియు కాపార్ల పైన దాడి చేస్తుందని వాళ్ళు భయభ్రాంతులకు గురైన సందర్భంలో స్థానికంగా ఉండేటువంటి రమేష్ మరియు వారి మిత్ర బృందం ఫోన్ చేస్తే స్థానికంగా ఉండేటువంటి మా ఎస్ఐ గారు వారి ఆదేశాల మేరకు మేము ఈరోజు అయితే దాదాపు 3 గంటల సేపు కష్టపడి ఆ బావిలో నుంచి సురక్షితంగా అయితే ఈ ముసలిని అయితే బయటికి తీయడం జరిగిందండి. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల సూచనలు మరియు మా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి శ్రీ సునీతారెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ మనుషులకు కానీ వన్యప్రాణులకు కానీ హామ్ చేయకుండా వాటిని సురక్షితంగా కాపాడాలని చెప్పేసి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల అనుసారమే ఈరోజు మా గౌరవ ఎస్ఐ గారు మరియు మా పోలీస్ సిబ్బంది మరియు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి ఈరోజు గ్రామస్తుల సహకారంతో ఈ ముసలిని అయితే దాదాపు 3 గంటల పాటు శ్రమించి దాన్ని సురక్షితంగా బావిలో నుంచి బయటికి తీయడం జరిగింది. అదేవిధంగా ఈ ముసలిని కూడా మనం ఈరోజు గౌరవ ఫారెస్ట్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్కి వారికి ఇన్ఫార్మ్ చేయడం మరియు వారి డిఎఫ్ఓ గారి ఆదేశానుసారం దీన్ని సురక్షితమైనటువంటి రివర్లో ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ముసలి కూడా మీ అందరి సమక్షంలో మా గౌరవ ఎస్ఐ గారి మధ్యన ఈ వారికి ఫారెస్ట్ వారికి హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. సిరనా జీప్ తీసుకో.